హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్నపిల్లలకి బాడీ లంగా ఎలా కుట్టాలో చూద్దాము. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూద్దామండి. నేను 1 ఇయర్ బేబీ కోసం ఈ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నెక్ అయితే 2 ఇంచెస్, షోల్డర్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ డీప్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. చూసారా, నెక్ రౌండ్ కోసం నేను బాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. అలాగే చంకపాటు దగ్గరకు వచ్చేసరికి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ పార్ట్ వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే పొడవు వచ్చి చెస్ట్ పొడవు వచ్చి నేను 9 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే 9.5 కూడా తీసుకోవచ్చు. నేను మరి 1 ఇయర్ బేబీ కోసం అని అన్ని తక్కువ మెజర్మెంట్లు అయితే తీసుకున్నాను. మీకు తెలుసు కదా, ఫ్రాక్ కూడా నేను షేప్ కోసం 1 ఇంచు షేప్ గీసి అలాగా కర్వ్ లైన్ అయితే గీసాను. అలాగే చంక దగ్గర చూడండి 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలే కాబట్టి. కాకపోతే నేను 1.5 పెట్టాను. 1.5 గీసుకొని సర్కిల్ గీసేసుకోండి. అలాగే కటింగ్ అయితే అయిపోయింది. అలాగే లైనింగ్ పార్ట్ చూద్దాం మనం. నాకు లంగా పొడవు వచ్చి 16 ఇంచెస్ ఉందండి. దానికి ఎక్స్ట్రాగా 5 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను అంతే. ఆ 5 ఇంచెస్ కూడా ఫ్రిల్ కోసం అండి, ఫ్రిల్ వేసేస్తాను. చూడండి, ఇలా అయితే 21 ఇంచెస్ పెట్టుకొని మొత్తం లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే మెయిన్ శారీ క్లాత్ కూడా తీసుకొని, శారీ క్లాత్ ఈక్వల్గా లేదండి నాకు, సరి చేసుకుంటున్నాను. సరి చేసుకుని అంతా కరెక్ట్గా పెట్టుకున్నాక దాని మీద లైనింగ్ వేసేసేయండి. లైనింగ్తో పాటు ఈక్వల్గా కట్ చేసుకోవచ్చండి, లేదంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, కింద కటింగ్ అయితే అయిపోయింది. ఈజీ అనండి. అలాగే మనం ఇప్పుడు పైన బాడీ అనేది ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను. ఏం లేదండి, డబుల్ ఫోల్డ్ వేస్తున్నాను చూడండి. డబుల్ ఫోల్డ్ వేసి మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. డబుల్ ఫోల్డ్ వేసి మొత్తం అంతా కుట్టండి. మనం డబుల్ ఫోల్డ్ ఇటుపక్క వేసామో అటుపక్క చంక, అటుపక్కే నెక్, మళ్ళీ అటుపక్కే చంక వచ్చేటట్టు చూసుకోండి. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలు. చాలామంది ఒకటి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ కుట్టేస్తూ ఉంటారు. చూసారా, నేను ఎటువైపు అయితే కుట్టాను అటుపక్కే నెక్ కూడా డబుల్ ఫోల్డ్ వేసి కుడుతున్నాను. చాలామంది బిగినర్స్కి ఇక్కడ రౌండ్ అనేది రాదు. చిన్న టక్స్ అండి, చిన్న టక్స్ ఇచ్చుకోండి. మనం డబుల్ ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఒక ఫోల్డ్ టక్స్ అయితే ఇచ్చుకోండి. ఒక ఫోల్డ్కి ఎంత అయితే పడుతుందో టక్స్ అంత ఫోల్డ్ ఇచ్చుకుని రౌండ్ అయితే రావాలండి. రౌండ్గా కుట్టడానికి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఇటువైపు కూడా నేను సేమ్ డబుల్ ఫోల్డ్ చేసి అంతా ఒకటే ఫోల్డింగ్లో వచ్చేటట్టు చూసుకోండి. మనం 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తే నీట్గా కుట్టచ్చండి. మనం 1 ఇంచ్ కాకుండా అంతా ఒకేసారి ఫోల్డ్ చేసి కుట్టేద్దామంటే అది అవ్వదు. అలాగే షోల్డర్కి సెంటర్లో షేప్ డాట్స్ అనేవి వేసుకోండి. అలాగే రెండో పార్ట్ ఉంది కదా, అది కూడా మనం మీకు అది ఇంకా వీడియోలో చూపించట్లేదు. రెండో పార్ట్ కూడా రెడీ చేసేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, షేప్ డాట్లు అవి రెడీ అయిపోయాయి. అలాగే మధ్యలో ఒకవైపు ఒకదానికి మాత్రం సెంటర్లో కట్ చేయండి.
దానికి మాత్రం ఉక్స్ పట్టి తాళ్ళపట్టి వేసేసేయండి. మీకు ఆల్రెడీ చాలా వీడియోలో ఎలా వేయాలో చూపించాను నేను. ఒకదానికి ఉక్స్ పట్టి వేయండి, ఒకదానికి కాజా పట్టి వేసేసుకోండి. రెండు కూడా మెయిన్ దాని పైకే పెట్టి లోపలికి స్టిచ్చింగ్ అయితే వస్తుంది. మీరు అది అబ్జర్వ్ చేయండి. అవి 3 ఫోల్డ్స్, ఇవి 2 ఫోల్డ్స్ అండి, అంతకు మించి ఏం లేదు. ఈ ఉక్స్ పట్టిక తాళ్ళపట్టికి అనేది మధ్యలోకి లైన్ వస్తుంది. అంతే అండి, రెడీ అయిపోయింది మనకి. ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు రెడీ. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్లో ఈ రెండు కూడా అటాచ్ చేసేద్దాము. అటాచ్ చేసేటప్పుడు రెండు కరెక్ట్గా పెట్టుకొని ఉల్టాలో ఉన్నాయో లేదో చూసి స్టిచ్చింగ్ చేయండి. డబల్ స్టిచ్ అయితే నేను చేస్తున్నాను. ఎప్పుడు థ్రెడ్లు అప్పుడే కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ అయితే తీసుకున్నానండి కింద పార్ట్కి. మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకుంటూ వచ్చాను. దీనికి కొలత ఏం అవసరం లేదండి, లైనింగ్కి మనం 1 ఇంచ్ మనకి తెలిసిపోతుంది. నేను కొలతలతో ఏం పెట్టలేదు అసలు. లైనింగ్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి. అలాగే ఇప్పుడు మెయిన్ పార్ట్ కూడా మనం తీసుకుని ఫ్రిల్స్ వేసేసుకుందాము. ఫస్ట్ మెయిన్ పార్ట్కి వచ్చి మనం ఫ్రిల్ అనేది వేయాలి కదా. లైనింగ్కి ఫోల్డ్ చేసేయచ్చండి, కానీ దీనికి మాత్రం ఫ్రిల్ అనేది వేయాలి. కింద బార్డర్ అయితే వచ్చింది కదా, చూడండి. నేను 5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, మనం దాంట్లో 2.5 పెడితే సరిపోతుందండి. 2.5 పెడితే మనం 5 ఇంచ్ కూడా పొడవు తగ్గిపోతుంది. చూసారా, 2.5 పెట్టుకుంటూ మనం అలాగా చూసుకుంటూ మీకు చూపించాలనేసి ప్రతిసారి టేప్ అయితే పెట్టానండి. నాకు అవసరం లేదు, డైరెక్ట్ కుట్టేస్తాను. మీకు అర్థమవుతుంది ఎలా కుట్టాలి ఏంటి అని తెలియడం కోసం. మీరు కూడా ప్రతిసారి చూసుకోండి. ఇది చిన్న 2.5 కాబట్టి తెలిసిపోతుంది. ఇంకా ఎక్కువ అయితే కనుక ఎక్కువ వేయండి అని చాలామంది అడుగుతారు. అప్పుడు మాత్రం మీరు టేప్ పెట్టే చూసుకోవాలి. అప్పుడు నేను కూడా టేప్ పెట్టే చూస్తానండి. చూసారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు ఒక టేప్ పెట్టి చూడడం వల్ల ఒకే లెవెల్లో వచ్చేస్తుంది అనమాట అండి హైట్ అనేది. ఇప్పుడు దీనికి కూడా ఫ్రిల్ వేద్దాం మనం. మీరు మన ఫింగర్ మెజర్మెంట్ పెట్టుకున్నా పర్లేదు, అలాగే టేప్ మెజర్మెంట్ పెట్టుకున్నా పర్లేదండి. నేను 2 ఇంచెస్కి నేను ఫింగర్ మెజర్మెంట్ అయితే పెట్టుకుని వేసేసుకుంటున్నాను. అదే ఫ్రిల్ చూసారా, మామూలు ఫ్రిల్ పెట్టకూడదు, ఫ్రిల్ లోపలికి ఫ్రిల్ వెళ్ళాలి. అదే చెప్తున్నాను నేను అక్కడ. ఫ్రిల్ పెట్టాం కదా, ఈ ఫ్రిల్ కింద కాకుండా ముందు ఫ్రిల్ లోపలకు కూడా క్లాత్ అనేది మనం పంపించాలి.
అదే టేప్ ద్వారా అయితే 2 ఇంచెస్ని ఎలా పెడుతున్నానో చూడండి. 2 ఇంచెస్కో మార్క్ 2 ఇంచెస్కో మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ దగ్గర పెట్టుకొని ఒక 4 ఇంచెస్ అయితే లోపలికి వెళ్తుందండి. 4 ఇంచెస్ లోపలికి వెళ్ళి మళ్ళీ 2 ఇంచెస్ తీసుకుంటే 4 ఇంచ్ లోపలికి వెళ్తుంది. అలా పెట్టుకుంటూ రావాలండి. ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా వచ్చేస్తాయి. తర్వాత మనకి లైనింగ్ కదండి, 5 ఇంచెస్ కదా పెట్టాము ఎక్స్ట్రాగా. నేను 5 ఇంచ్ కూడా తీసుకుని, దీనికి ఏం ఫ్రిల్ అవసరం లేదు, జస్ట్ మనం ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాము. సింగిల్ ఫోల్డ్లో చేశాను నేను 5 ఇంచెస్కి. మనం ఫ్రిల్ పెట్టకముందే మనం కుట్టేసి ఉంటే అంత ఇబ్బంది ఉండదండి. ఎప్పుడు కూడా నేను ఫ్రిల్ పెట్టేశాక ఫోల్డ్ వేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. చిన్న ఫోల్డ్ అయితే పర్వాలేదు, 5 ఇంచెస్ అంటే పెద్ద ఫోల్డ్ ఒకేసారి వేస్తున్నాను కదా, అందుకని కొంచెం నాకు ఫ్రిల్ పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. మీరు ముందే మీరు ఫోల్డ్ అనేది వేసేసుకొని తర్వాత ఫ్రిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయేమో చూసుకొని, మన నడుము ఎంత ఉందో అంతా సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఫస్ట్ సరిపోయినట్టయితే కరెక్ట్గా అటాచ్ చేసేసేయండి, రెండు కలిపి అటాచ్ చేసేయండి. లేదంటే మళ్ళీ విప్పి మళ్ళీ ఫ్రిల్ వేయాలండి కంపల్సరీ. మనం చూసుకుంటే వేసుకుంటే అంత ఇబ్బంది ఉండదు. యాక్చువల్గా నేను హాఫ్ కూడా మెజర్మెంట్ తీసుకుంటాను, హాఫ్ వరకు ఇంత ఫ్రిల్ రావాలి అనేసి. కానీ మీకు వీడియోలో చూపించడానికి నాకు వీలు పడలేదు, నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను అది. నాకు మెయిన్ క్లాత్ చివరి దాకా ఎందుకు చూపించానంటే, నాకు మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ చిన్నది ఎక్కువ వచ్చిందండి. దానికి నేను చిన్న ఫ్రిల్ వేసి కలిపి కుట్టేశాను. అలాగే కింద పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పై పార్ట్కి అలాగే అటాచ్ చేద్దాము, చూద్దాము. నేను ఒకవైపు అయితే క్లోజ్ చేస్తున్నానండి. ఒకవైపు అయితే క్లోజ్ చేసి మనం 1.5 ఖర్చు తీసుకున్నాం కదా, యాక్చువల్గా కట్స్ అది వేస్తాం కదా, దానికి నేను 1 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా స్టిచ్ చేశాను. ఈ అటాచ్ అనేది చాలా నీట్గా చేయాలండి. పైన ఫ్రిల్ చూసుకోవాలి, కింద ఫ్రిల్ చూసుకోవాలి, కింద బాడీ పార్ట్ వస్తుందో లేదో చూసుకోవాలి. ఈ 3 చూసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇది మాత్రం పాదం వెడల్పుతో కుట్టాలండి. మనం ముందుగానే చెక్ చేసుకోవాలండి. మెయిన్ పార్ట్కి 2 పార్ట్లు కూడా, బాడీ పార్టుని కింద లంగా పార్టు ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. అదొకటి నేను చెప్పలేదు. అలా అయిపోయాక ఇంకా లాస్ట్కి పైనుంచి కింద దాకా ఇంకా అటాచ్ చేసేద్దాము. ఇంకా
యాక్చువల్గా ఇక్కడ ఓవర్లాక్ చేస్తే చాలా బాగుంటుందండి. నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు. అయితే ఓవర్లాక్ మిషన్ ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళకి ఇది మంచి హెల్ప్ఫుల్ అవుతుందని మీకు వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. ఏం లేదండి, 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ వెడల్పు కాబట్టి పొడవైన క్లాత్ ఒకటి తీసుకోండి. ఎందుకంటే 1 ఇయర్ బేబీ అని చెప్పాను కదా, తనకి ఏమన్నా గుచ్చుకుంటుందేమో ఇన్సైడ్ అని చెప్పేసి నేను క్లాత్ అయితే ఉల్టా తిప్పుతున్నాను. క్లాత్ ఏం గుచ్చుకునే క్లాత్ కదండి, సాఫ్ట్గానే ఉంది అంతా కూడా. అయినా కూడా చిన్నది కూడా పిల్లలు వేసుకోలేరు కదా అనేసి నేను చిన్న క్లాత్ అయితే ఉల్టా తిప్పుతున్నాను. లాస్ట్ చిన్న క్లాత్ ఇప్పుడు చూసారా, మొత్తం అంతా కలిపి ఒకేసారి అలా అటాచ్ చేసేస్తున్నాను చూడండి. మొత్తం 4 ఒకేసారి, లైనింగ్, మెయిన్ క్లాత్, మళ్ళీ మెయిన్ క్లాత్, లైనింగ్ ఫ్రిల్తో సహా నీట్గా పెట్టి మొత్తం 4 కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని లాస్ట్లో అయితే రఫ్ అయితే తీసేయండి. ఈ సైడ్ కూడా కుట్టుకోవచ్చు, మళ్ళీ క్లాత్ ఉల్టా తిప్పుకోవాలంటే తిప్పుకోవచ్చు. లేదంటే నేను ఏం చేస్తానంటే క్లాత్ ఉల్టా తిప్పకుండా దాన్నే చిన్నగా ఫోల్డ్ చేసి మొత్తం కింద వరకు స్టిచ్ చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది బాడీ లంగా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ ఫైనల్గా ఎలా ఫినిషింగ్ అయిందో చూద్దాము మనం ఓపెన్ చేసి. చూడండి, ఎక్కడ కూడా మీకు క్లాత్ అనేది పీసెస్ అనేవి కూడా కనిపించవు. నీట్గా బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఫ్రిల్ కూడా చాలా బాగా వచ్చినాయి. మనం ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది.